ఈ మధ్య వీఐపీ ఖైదీలు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుండి జవాన్ల వరకు లంచాలను పంచుతూ దేశమంతా సకల రాజభోగాలు రాజోచితంగా అనుభవించడం గురించి వింటూనే ఉన్నాం. కొందరు ఖైదీలైన గూండాలు జైళ్లలో ఉండి తమ సెటిల్మెంట్లను నిరాటంకంగా నిర్వహిస్తూనే ఉన్నారని బయట తెలుస్తూనే ఉంది. ఇలాంటి విషయాలు నిజాయితీ పరురాలైన ఐపీఎస్ అధికారిని జైళ్ల శాఖ డీఐజీ డి రూపా మౌడ్గిల్ ఉన్నతాధికారులకు పరిశోధించి లేఖ పంపడంతో ప్రజలు విని అర్థం చేసుకునే విషయాలు అధికారికంగా యథార్థాలని రుజువయ్యాయి. పరప్పన అగ్రహార జైలు అధికారులకు లంచం ఇచ్చి అత్యంత విలాసవంతమైన జీవితం అనుభవించినట్లు రుజువైన పక్షంలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరికొన్నేళ్ల అదనపు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప చెప్పారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో సంపాదనకు మించిన ఆస్తులు కలిగి ఉన్న నేరంలో శశికళ, నకిలీ స్టాంపుల కేసులో అరెస్టైన అబ్దుల్ కరీం తెల్గి తదితరులు ఖరీదైన సౌకర్యాలను జైలు అధికారులకు కోట్లాది రూపాయలు లంచమిచ్చి వారి ద్వారా అవకాశాలు కల్పించుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు రూప బయటపెట్టారు. ముఖ్యంగా శశికళ 2 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్లు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశారు. కాగా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అత్యున్నత స్థాయి జైళ్ల శాఖ అధికారి డీజీపీ సత్యనారాయణరావును కర్ణాటక ప్రభుత్వం వేకెన్సీ రిజర్వ్కు పంపింది. అక్కడ పని లేకుండానే జీతం తీసుకున్న ఆ స్థాయి అధికారికి అది దారుణ అవమానమే. అదే సమయంలో రుజువర్తన కలిగి అత్యంత సమర్థవంతమైన అధికారినిగా పేరున్న రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది. ఐపీఎస్ అధికారిని రూప ఇటీవలే ఓ తమిళ పత్రిక తమిళ్ మురసుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శశికళకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. జైలులో ఆమె అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు ఆధారాలు సేకరించాను. అసలు ఆమె జైలులోనే గడపకుండా సమీపంలోని ఒక క్వార్టర్లో ఉండేవారని కూడా తెలుసుకున్నాను. ఈ విషయంలో ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఉంటే చాలా తీవ్రమైన చర్య తీసుకుని ఉండేదాన్నని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం 4 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులో రాజభోగాలు అనుభవించినట్లు రుజువైన పక్షంలో ఆమెకు మరో 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది అని రూప చెప్పారు. ఇదిలా ఉండగా రూప చేసిన ఆరోపణలపై విచారణకు గాను కర్ణాటక ప్రభుత్వం రిటైర్డ్ అధికారి వినయ్ కుమార్ను నియమించింది. హవాలా రూపంలో జైలు అధికారులకు 2 కోట్ల రూపాయలు అందాయనడానికి వినయ్ కుమార్కు ఆధారాలు లభించినట్లు ఈ నెల 24వ తేదీన ఆయన తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.